గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాధారణంగా నాకు కొంతమంది మెసేజెస్ పెడుతుంటారు. ఇది ఒక 5-6 ఇయర్స్గా నాకు అలవాటే. ఏంటి అంటే వాళ్ళ యొక్క సందేహాలని తీర్చడం, కొంతమందికి అవసరం అనుకుంటే కౌన్సిలింగ్ చేయడం, అంటే ఫోన్ చేసి మాట్లాడటం, కొంతమందికి వాయిస్ రికార్డ్, కొంతమందికి మెసేజ్ రూపంలో మళ్ళీ నేను రిప్లై ఇస్తుంటాను. అయితే నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఎక్కువ మంది అడిగే కామన్ క్వశ్చన్స్ని నేను ఇలా వీడియో రూపంలో నేను ఆన్సర్ చేస్తే ఆ పరిష్కారము అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. అంటే అదే క్వశ్చన్ తోటి సఫర్ అయ్యేటువంటి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మీ ప్రశ్న నా సమాధానము అనే శీర్షికతోటి ఎవ్రీ డే ఈవినింగ్ టైంలో నేను ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియోని. సో మీకు నన్ను ఏదన్నా అడగాలి అనుకున్నప్పుడు అది మీ వ్యక్తిగత సమస్య కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేదా మీ ప్రిపరేషన్లో కావచ్చు, మీ మానసిక సంఘర్షణలు ఏవైనా కావచ్చు, నాకు మెసేజ్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే నేమ్స్తో ప్రస్తావన లేకుండా నేను కామన్గా తీసుకునే దానికి ఇలా వీడియో రూపంలో నేను ప్రజెంట్ చేస్తాను. సో నా నెంబర్ మీకు తెలుసు కదా, 9441993044. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అయితే ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మాకు ఏజ్ ఆల్రెడీ 30 ఇయర్స్, మాకు పెళ్ళై, కామన్గా నేను చెప్తాను చూడండి, ఎక్కువ మంది యొక్క సమస్య ఏముంటుంది అంటే, అబ్బాయిలు అయితేనేమో మేము పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాం మేడం, జాబ్ చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాను, ఇది ప్లస్ నా ఏజ్ 30 ఇయర్స్ క్రాస్ అయింది, 35 ఇయర్స్ క్రాస్ అయింది, లేదా 40 ఇయర్స్ క్రాస్ అయింది, నేను ఇప్పుడు చదువుతున్నాను, నేను ఈ పోటీలో నెగ్గగలనా అనేది జనరల్గా మెన్ సైడ్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది, ఏంటంటే చాలా ఇయర్స్గా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను కానీ సక్సెస్ సాధించలేదు, ఇప్పుడు రోజు రోజుకి నా మీద నాకు నమ్మకం పోతుంది, ఇప్పుడు సక్సెస్ కాగలనా అనేది జనరల్గా ఈ జనరలైజ్ చేసినటువంటి క్వశ్చన్ అన్నట్టు ఇది. అదేవిధంగా ఉమెన్ నుంచి నిజంగా ఉమెన్ చాలా టాస్క్లు ఎదుర్కొంటుందండి. సో ఉమెన్ నుంచి ఎదురేటువంటి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, మాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు ఒకటి, రెండోది కంబైన్ ఫ్యామిలీలో ఉన్నాము, తర్వాత కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా లేకపోయినా సింగిల్ ఫ్యామిలీ అయినా సరే మగవాళ్ళలాగా బుక్స్ తీసి ఇమీడియట్గా ముందు వేసుకొని చదివే అవకాశం ఉమెన్కి ఉండదు. ఇటు పిల్లలను చూసుకోవాలి, అటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మళ్ళీ తన మీదకి యుద్ధం ప్రకటించడానికి ఇటు హస్బెండ్ రూపంలో, అటు అత్తగారి రూపంలో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఏ కొద్ది మంది మాత్రమే అండర్స్టాండ్ చేసుకుని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది 100% నిజం. కాబట్టి ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ తను చదవాలి అంటే ఎంత మానసిక సంఘర్షణ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఉమెన్ నుంచి కూడా కామన్గా మాకు మేడం పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆడుకుంటారు, నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు, పిల్లలతోటి ఇంటి పనితోటి నా టైం అంతా అయిపోతుంది, తర్వాత ఈ వయసులో నేను చదివి నెగ్గగలనా, ఆల్రెడీ నాకు 35 ఇయర్స్, 40 ఇయర్స్, 45 ఇయర్స్, ఇలా అడుగుతుంటారు. అయితే ఇక్కడ వీటన్నిటికీ నేను ఒక సమాధానం చెప్తాను. ఒకటేంటి అంటే, ఫస్ట్ మీరు ఆల్రెడీ సమస్యలను చూస్తున్నారు, ఆల్రెడీ మీరు పార్ట్ టైం ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఫుల్ టైం ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ సమస్యల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో అన్నీ మీకు తెలుసు, కష్టం సుఖం అన్నీ మీకు కొద్దో గొప్ప పరిచయమై ఉన్నాయి. ఐ రైట్? అవునా కదా? సో రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకంటే, ఇప్పుడే పీజీలు కంప్లీట్ అయిన వాళ్ళకంటే, కొత్తగా కాంపిటేటివ్ సెక్టార్లోకి వచ్చిన వాళ్ళకంటే మీకు సహనం ఎక్కువగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి పాజిటివ్స్ని మీరు ముందు గుర్తు తెచ్చుకోండి. ఒకటి, మీలో అన్ని డక్కా ముక్కలు తిని ఉంటారు, కష్టం నష్టం చూసుంటారు, జాబు యొక్క అవసరం మీకు తెలిసి ఉంది. ఇప్పుడు యంగ్గా ఉన్న వాళ్ళకి, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక 1 ఇయర్ వేస్ట్ అయినా ఏం కాదులే అని కొంత నిర్లక్ష్య ధోరణి ఉండవచ్చు, ఉండడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. బట్ మీకు జాబ్ నీడ్ ఉంది కాబట్టి 40 ఇయర్స్లో కూడా చదవాలి అని డిసైడ్ అయ్యారు. లేకపోతే మాకెందుకు ఈ చదువు, హాయిగా ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తాము అని బుక్స్ పడేసేవాళ్ళు, పక్కన పెట్టేవాళ్ళు. అవునా కదా? సో మీరు ఇంత ఏజ్లో అటు ఫ్యామిలీ బర్డన్స్ ఫేస్ చేస్తూ, ఇటు జాబులు చేస్తూ, ఆడైనా మగైనా మీరు ఉద్యోగం చేయాలి, పోటీ పరీక్షలు నెగ్గాలి అని మీరు అనుకుంటున్నారు అంటే మీలో పాజిటివ్ క్వాలిటీస్ అండ్ ప్లస్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఓకే, అవేంటి అంటే, ఒకటి, కష్టం కూడా మనకు పాజిటివ్, ఇది గుర్తుపెట్టుకొని మనం పడే కష్టాలు మనకు పాజిటివ్సే. సో మీరు ఆల్రెడీ కష్టంలో ఉన్నారు, మీకు అంటే ఈ ఏజ్ లేట్ అయినా కూడా మీరు ఉద్యోగం రాసి సంపాదించాలని మీరు డిసైడ్ అయ్యారు అంటేనే ఉద్యోగం యొక్క అవసరం మీకుంది, అంటే అది కూడా వన్ కైండ్ ఆఫ్ స్ట్రగులే. ఓకే,
సో స్ట్రగుల్స్ అనేటివి మనని రాటు తెలుస్తాయి, దృఢంగా మారుస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి మీకు ఆల్రెడీ అది ఫేస్ చేశారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా సహనం కూడా ఉంటుంది. ఇంకొకటి, ఈ కష్టాల నుంచి నేను బయటపడాలి అంటే, ఇది సాధించాలి అనే కసి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అంటే మీలో ఎన్ని క్వాలిటీస్ అంటే మంచి క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. కష్టాలు ఆల్రెడీ చూశారు, సాధించాలి అన్న కసి ఉంది అంటే తపన ఎక్కువగా ఉంటుంది. ఇది ఉంది అంటే మీకు హార్డ్ వర్క్ చేసే నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ పిల్లలని, ఫ్యామిలీని, ఉద్యోగాలని మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే మీకు సహనం ఎక్కువగానే ఉంది, అవునా కదా? అంతేకాకుండా అన్నిటికీ మించి మీకు ఉద్యోగం యొక్క అవసరం ఎక్కువగా ఉంది. ఇవన్నీ మీకు ప్రేరకాలు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు మిమ్మల్ని నడిపించే శక్తులు. అర్థమైందా? ఇన్ని శక్తులు మీ దగ్గర ఉన్నాక మీరు ఎందుకు సక్సెస్ కారండి చెప్పండి? మీకు 45 ఉంటుంది, 50 ఉంటుంది. మనకు ఉద్యోగ అవకాశం ఉందా లేదా? ఫస్ట్ థింగ్, మనకి ఏజ్ లిమిట్ ఉంది కదా, మనం సాధించగలం కాబట్టి కదా అక్కడ ఏజ్ లిమిట్ మనకుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇక్కడికి వచ్చినాక కూడా నీకు కొట్టాలి అన్న కసింది చూసారా, అది నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏజ్ కాదు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనిషికి అవసరమే. వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ డెవలప్మెంట్ అంటాను నేను. వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ గ్రోత్ అంటాను. మనకి అవసరమే మనల్ని ఎదిగేటట్టు చేస్తుంది. హాయిగా కడుపు నిండి, చేతి నిండా డబ్బులుండి, ఏ సమస్య లేనప్పుడు నువ్వెందుకు ఎదగాలన్న తాపత్రయం ఎందుకు ఉంటుంది? సాధించాలి అన్న తపన ఎందుకు ఉంటుంది? ఉండదు. అక్కడి నుంచి వచ్చిన, అందుకనే చూడండి, ఎవరైనా సరే సక్సెస్ అనేది కష్టాల నుంచి పుట్టుకొస్తుంది. 90% అలా సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరు ఏజ్ అనే దాన్ని మర్చిపోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఏజ్ని మర్చిపోండి. మీరు కేవలం మీ లక్ష్యం, మీరు రాయబోయే ఎగ్జామ్లో మీకు పోస్ట్ ఉందా లేదా, అది కూడా పోస్టుల సంఖ్య కూడా చూడకండి. ఒక్క పోస్ట్ ఉన్నా ఒక్క పోస్ట్ నాదే అనుకొని చదవండి. అందరికంటే ఎక్కువ కష్టపడాలని నేను ప్రతి ఒక్కరు అంతే, అందరికంటే నేను ఎక్కువ కష్టపడాలి అనుకోండి. ఏజ్ని వదిలేసేయండి. నీకు అవకాశం ఉంది, మీకు అవకాశం ఉంది కాబట్టి మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంది, అవునా కదా? కాబట్టి మీరు కేవలం ఇవన్నీ చూసారు మీరు. అందుకంటే మనం ముందు చెప్పుకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. అంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికంటే మీరు ఎక్కువ ఏజ్ ఉన్నారంటే మీలో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నట్టే అర్థం. కాబట్టి ఆ క్వాలిటీస్నే మీరు పాజిటివ్గా మలుచుకోండి. మీకున్నటువంటి ప్రతికూలాలన్నింటినీ అనుకూలంగా మలుచుకోండి. ఫ్యామిలీ, పిల్లలు, వీటన్నిటిని సరే ఎన్నాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు? 6 నెలలు, 3 నెలలు. అందుకనే 100 రోజుల ప్రణాళిక అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అది మనకి చాలా, అంటే ఎక్కువ రోజులు బుక్స్ పట్టుకొని కూర్చోవడం కాదు, తక్కువ రోజుల్లో ఎక్కువ చదవాలి. తర్వాత రోజు కొంత సమయాన్ని రివిజన్కి కేటాయించాలి. కాబట్టి మీరు ఏ ఏజ్లో, ఇంకొక విషయం ఇక్కడ నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, గతంలో నాకు పర్టికులర్గా ఇయర్స్ గుర్తుకు లేదు. ఒక ఆవిడ ఎప్పుడూ చదువు బంద్ చేసి 10th బంద్ చేసిన ఆమెకి పెళ్ళైన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంటర్, డిగ్రీలు చేసి పెళ్ళి అయిన తర్వాత 24 సంవత్సరాలకి Group 2 రాసి Group 2 జాబ్ కొట్టుకుంది. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది 40s ఉద్యోగాలు కొట్టుకున్న వాళ్ళు, 30s ఉద్యోగాలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆడ మగలు రెండింటిలో కూడా. కాబట్టి ఏజ్ మీకు సమస్య కాదు. ఏజ్ని మీ మైండ్లోకి రానియకండి. ఇప్పుడు కొత్త తరంతో మీరు వాళ్ళకంటే 100 రెట్లు పోటీలు, అసలు నిజంగా పోటీలో ముందు వరుసలో ఉండేది మీరే. మీరు సాధించగలరు, ఎలాంటి సందేహాలు మీకు రానివ్వకండి. ఫ్యామిలీలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. కొన్నాళ్ళు తప్పదు, ఉలిదెబ్బలు తినాల్సిందే, మీరు రాటి తేలాల్సిందే. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ.